8 రోజులైంది. 8 రోజుల పాటు ఒక 2.5 సంవత్సరాల పిల్ల అసలు ఏం తిందో, ఏం తాగిందో ఎవరికి అజలేదు. అసలు ఆ పాప గురించి ఈరోజు వెతకని బృందం లేదు. మనం చూసుకుంటే ఇక్కడ కాకినాడ జిల్లాకి చెందిన తుని మండలంలో సిహెచ్ అగ్రహారంలో ఇష్యూ చోటు చేసుకుంది. 40 ఎకరాల పామ్ తోట. దాంట్లో వాళ్ళు ఓనర్స్ కూడా కాదు, అక్కడ పనిచేసే వాళ్ళ కుటుంబం. గణేష్ భవానీకి 2 పిల్లలు. దాంట్లో మొదటి పిల్ల ఈరోజు జ్ఞానేశ్వరి. ఇక్కడ బయట పేర్లు చాలా మంది చాలా చెప్తున్నారు, జానవి, జాను అని, కానీ ఆ పిల్ల పేరు యాక్చువల్గా జ్ఞానేశ్వరి. సో జ్ఞానేశ్వరి గడిచిన 8 రోజులుగా ఎక్కడుందో అజాపజా ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ చూసుకుంటే మనం పోలీస్ టీంలు 10 బృందాలు అక్కడ ఆల్రెడీ దిగిపోయినాయండి. 10 పోలీస్ టీమ్స్ కింద డివైడ్ అయిపోయి డ్రోన్ స్క్వాడ్ అవనండి, డాగ్ స్క్వాడ్ అవనండి, టాప్ టు బాటమ్ మొత్తం ఆ 40 ఎకరాల తోటని గట్టిగా గాలించేశారు. సో మనం చూసుకుంటే ఎస్డిఆర్ఎఫ్ అవనండి, యాంటీ నక్సల్ స్క్వాడ్ అవనండి, డ్రోన్ అవనండి, డాగ్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు ఇదే కేసు మీద చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఒక్క అరగంటలో ఆ పిల్ల మిస్ అయిపోయింది. జస్ట్ అరగంట, కేవలం ఒక అరగంటలో 40 ఎకరాల తోటని, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ని దాటేసి, దాని తర్వాత ఉన్న అతి పెద్దమైన ఒక 80-90 ఫీట్ ఉన్న స్టీప్ పెద్దగా ఉన్న కొండల్ని దాటేసి పాప ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియట్లేదు. అసలు దాటడం ఇంపాసిబుల్. 2.5 సంవత్సరాల పిల్ల అంతంత ఏం దాటుతుంది? సో ఎంత నడుస్తుంది? 2.5 సంవత్సరాల పిల్ల ఎంత నడుస్తుంది? ఈ రోజు ప్రతి ఒక్కరు అనుకుంటుంది ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏమైనా తగిలేమైనా అయిందా పాప, లేకపోతే ఏమన్నా యానిమల్ అటాక్ చేసిందా, లేకపోతే మనం చూసుకుంటే కిడ్నాప్ చేశారా, పలు కోణాల్లో వెతకడం మొదలు పెట్టారు ఈ కేసు మీద. కానీ ఇప్పుడు దాకా 8th డే, ఈ రోజు దాకా పాప ఆ చూపు తెలియలా. మనం చూసుకుంటే సిఐ చెన్నకేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ అక్కడ ఆయన పోలీస్ బృందాలన్నింటినీ పెట్టారు. కానీ ఫస్ట్ గోల్డెన్ అవర్ లో రిపోర్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు దాన్ని మనం రిట్రోస్పెక్టివ్ వేలో వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయలేదు, చేసి ఉంటే బాగుండేది కదా అన్న మాటలు ఇప్పుడు మాట్లాడడం రైట్ కాదు. పాప ఫస్ట్ ఎక్కడైనా మిస్సింగ్ జరిగిందంటే ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ కింద ఉంటుంది. ఆ టైంలో కనుక పోలీస్కి ఇంటిమేట్ చేస్తే డిఫరెంట్ లెవెల్లో యాక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ జరగలేదు. కానీ పేరెంట్స్ కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏది బెస్ట్ అనుకుంటారో అది చేశారు ఆ మూమెంట్కి. సో క్రొనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఒక్కసారి మనం ఈ సిస్టమ్ని అనలైజ్ చేస్తే మొత్తం జరిగిన సీన్ని ఒక కంక్లూజన్కి అయితే వస్తాం మనం. ఏంటి, 40 ఎకరాలు ఒక పామాయిల్ తోట, దాంట్లో పనిచేస్తున్న ఒక జంట భవానీ, గణేష్. వాళ్ళిద్దరికి 2 పిల్లలు. మొదటి పిల్ల జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాలు, రెండోది మాసాల్లో ఉన్న పాప బాబో, ఇంకా బయటకు రాలేదు డీటెయిల్స్. మనం చూసుకుంటే ఇక్కడ జరిగింది 11:30కి మనకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ ఫాదర్ వెళ్తుంటే ఆ ఫాదర్ వెనకమాలే పిల్ల పరిగెట్టుకుంటూ వెళ్ళటం విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ పిల్ల పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న రియలైజ్ అయిపోయి పిల్లని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మదర్ దగ్గర వదిలేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన తీసుకొచ్చి వదిలేసింది కూడా 11:50 కల్లా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్ల వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక అరగంట టైము ఇద్దరికిద్దరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే మదర్ దగ్గర పాప ఉందని, ఫాదర్ దగ్గర పాప ఉందని ఇద్దరికిద్దరు అనుకుంటానే అప్పుడు ఆ టైంలో మదర్ ఏం చేస్తున్నారు, చిన్నపిల్లడికి ఆ పాపకు స్నానం చేపిస్తున్నారు. సో ఫాదర్ దగ్గర ఉందేమో పాప అని అలా అనుకున్నారు. ఆ హాఫ్ అన్ అవర్లో మొత్తం గేమ్ గల్లంత అయిపోయింది. మనం చూసుకుంటే ఫెన్సింగ్ దగ్గర పాప కనిపించింది, తనతో పాటు ఒక కుక్క కూడా ఉంది. ఈ కుక్క అసలు మేజర్ రోల్ ప్లే చేస్తుంది, మళ్ళీ వస్తుంది దీని గురించి. పాపతో ఒక కుక్క ఉంది. ఆ కుక్కతో పాటు ఫెన్సింగ్ దగ్గర ఒక అతను చూశాడు. కానీ అతను వెళ్ళి ఆ పాపని నువ్వు ఇక్కడ ఉన్నావేంటని అడుగుని రెస్క్యూ కూడా చేయాల. పక్కన కుక్క కొంచెం విగరస్ గా కొంచెం భయం వేసి ఇమ్మీడియట్ గా మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఆ కుక్కని పక్కకు తప్పించి చూద్దాం అనుకున్నప్పటికీ 15 నిమిషాల్లో పాప గాయబ్, టోటల్ గాయబ్. దాని తర్వాత ఫెన్సింగ్ నుంచి ఎంత నడుస్తుంది ఆ పిల్ల మీరు ఆలోచించండి. 2.5 సంవత్సరాల పాప ఎంత నడుస్తుంది, ఎంత దూరం ఎక్కగలితే, ఎంత కొండలను ఎక్కగలుగుతుంది. ఆ 40 ఎకరాలు దాటిన తర్వాత ఒక పెద్ద స్టీప్ కొండ ఉంటుంది. 80 అడుగులు అంటున్నారు, 100 అడుగులు అంటున్నారు. అది ఎక్కడ ఇంపాసిబుల్. రాళ్ళు రప్పలన్నీ దాటి ఒక పసిపిల్ల ఎలా ఎక్కుతుంది? అది పాసిబుల్ కాదు కదా. ఈ కేసులో విచిత్రం ఏంటంటే అన్ని ఆర్డ్స్ పోతున్నాయి. ఎక్కడ కూడా మనకి ఒక కంక్లూషన్కి వస్తున్నామంటే కంక్లూషన్ కూడా రాలేని పరిస్థితికి ఉంది. ఇక్కడ ఆ ఫస్ట్ 1.5 అవర్ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ పీక్ టైంలో పేరెంట్స్ అందరూ అక్కడ గాలిచ్చిన జల్లెడ పట్టేశారు. 40 ఎకరాలు ఎంతసేపు జల్లెడ పట్టేశారు. దొరకకపోయిన తర్వాత పోలీస్ దగ్గరికి వెళ్ళారు. పోలీస్ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మొత్తం ట్రూప్స్ అన్నిటికీ దిగేటప్పటికి ఈవినింగ్ 6-6:30 అయిపోయింది. వాళ్ళు తొందరగా స్పందించారని పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ. సో స్పందించిన తర్వాత ఆ పొద్దున ఎతికేటప్పుడు తర్వాత సాయంకాలం విపరీతమైన వర్షం. అప్పటికి ఆ లాక్కుండా పోలీసులు అందరూ సెర్చ్ మొత్తం మొదలు పెట్టారు. ట్యూస్డే అంటే ఈ ఇన్సిడెంట్ శుక్రవారం జరిగితే మంగళవారం రోజు కుక్క తిరిగి వచ్చింది. ఇక్కడ అసలు కాదు, ఇంకొక మలుపు తిరిగింది. కుక్క తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ భవానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ని ఎక్కడికో తీసుకెళ్దామని ట్రై చేసిన కుక్క సన్నబడిపోయింది. దానికి కూడా ఫుడ్ లేదు పెద్దగా. సో భవానీ చీర పట్టుకుని లాగుతుంటే ఈ లోపు ఊళ్ళో జనాలందరూ వచ్చారు. కుక్క వచ్చింది, పిల్ల కూడా వచ్చిందేమో అనుకుని మదర్ నమ్మింది. కానీ అక్కడ కుక్క ఒక్కతే వచ్చింది, పిల్ల రాలేదు.
కుక్క చీర పుచ్చుకున్నా అంటే షీ వాంట్స్ టు టేక్ ద డాగ్ వాంట్స్ టు టేక్ ద మదర్ నియర్ ద చైల్డ్ అనే ఫీలింగ్ నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. బికాస్ డాగ్స్ హ్యావ్ దిస్ ఇన్స్టింక్ట్, తీసుకెళ్ళాలనుకుంటే. కానీ ఇంతమంది జనం చూసేటప్పటికి ఆ కుక్క పారిపోయింది. ఒకేసారి మొత్తం కుక్క పారిపోయింది. పారిపోయేటప్పటికి ఏమైంది, పోలీస్ స్క్వాడ్ వాళ్ళు ఏం చేశారు, ఆ కుక్క ఏదైతే పట్టుకుందో వాళ్ళ మదర్ చీరని దాని వాసనంతా మళ్ళీ ఇంకో బట్టకి రుద్ది దాన్ని మొత్తం పోలీస్ డాగ్ స్క్వాడ్కి ఇచ్చి వెతకడం మొదలు పెట్టారు. కుక్క ఎక్కడెక్కడికైతే వెళ్తుందో కనీసం అక్కడ పిల్ల దొరుకుతుందేమో అని డాగ్ స్క్వాడ్ని కూడా దింపారు. దింపితే చివరికి మళ్ళీ ఎక్కడ దాకా వాళ్ళు నాన్న ఎత్తికారో అక్కడ దాకే ఇంకా 300-400 మీటర్లు ముందుకు తీసుకెళ్ళింది, అంతే, అంతకంటే ఏం లేదు. సరే అక్కడి నుంచి పోనీ బయట కొండలు లోయలు ఉన్నాయి కదా అని చెప్పి డ్రోన్లు ఎగరేశారు. విపరీత వర్షం పడుతుంది, ఎక్కడ ఆచూకీ లేదు, ఎక్కడ దొరకట్లేదు. ఈ సిహెచ్ అగ్రహారంలో కెమెరా పరిస్థితులు అసలు దారుణం. ఎక్కడ కెమెరాలు అనేవి లేవు. కానీ చుట్టుపక్కల విలేజెస్లో ఏమన్నా పాప మూమెంట్ ఉందని వెరిఫై చేద్దామని చూసినా కూడా ఏ విషయంలో పాప గురించి దొరకల. దాని గురించి ఆల్రెడీ చెన్నకేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్తున్నారు. ఇది కిడ్నాప్ అంటానికి కూడా ఫెన్సింగ్ దగ్గర ఒక వ్యక్తి చూసిన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో మిస్సింగ్ పాపని అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఎవరు ఎత్తుకెళ్తారు? పట్టుకెళ్ళిపోవాలనుకునేవాడు సార్ రెక్కి అది చేసుకుంటాడు సార్. అవును, పాప దొరికింది కదా ఇమీడియట్ గా వెళ్ళిపోవడానికి ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటనే దాని గురించి కూడా కొద్దిగా రెక్కి చేసుకుంటాడు. ఇది కూడా ఒక లాజికే కదా, దాని గురించి ఒక ప్లాన్ చేయాలి. ఒకవేళ అప్పటికప్పుడు ఎత్తుకెళ్ళిపోదామని ఎవరైనా కిడ్నాపర్ అనుకున్నా కూడా మీరు ఆలోచించండి. అంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా చూస్తే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇంప్లిమెంట్ చేస్తే చాలా టెన్షన్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ అవుట్ సిచ్యువేషన్. మరి పాప ఎక్కడ? ఒకవేళ పొలంలో ఫెన్సింగ్కి తగిలి పాపకైనా అయిందా అనుకుంటే స్మెల్ రావాలి కదా, పొలంలో ఎక్కడ స్మెల్ లేదు. ఇది కాకుండా పోనీ యానిమల్ అటాక్ అయినా జరిగిందంటే బ్లడ్ స్టెయిన్స్ ఉండాలి కదా, ఎక్కడన్నా బ్లడ్ స్టెయిన్స్ లేవు, పాప బట్టలు లేవు. సరే కిడ్నాపర్స్ ఏమైనా కిడ్నాప్ చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ మూమెంట్ కూడా లేదు. అండ్ చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా అదే మెన్షన్ చేస్తారు. అలా సడన్ ఇప్పుడు ఆ 10 minutes 15 minutes గ్యాప్ లో అక్కడ ఎవడైనా స్ట్రేంజర్ ఉండి పాప ఒంటరిగా ఉందని చెప్పి పెంచుకుందామనో వేరే ఉద్దేశంతో తీసుకెళ్లాడేమో అని మేము సస్పెక్ట్ చేసాం. కానీ అటువైపు నుంచి ఎటువంటి క్లూ మనకు దొరకడం లేదు. ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు వచ్చింది. అంటే సీడ్స్ అంటే ఇప్పుడు ఈ జీడి మామిడికాయల్ని కోసుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఆ వాళ్ళు ఒక కొంతమంది వస్తారంటే అంటే కిలో 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముకుంటే ఒక 5-6 వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు దొంగచాటు కోసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పాపని ఏమైనా చేశారా, కిడ్నాప్ చేశారా అంటే ఇప్పుడు పిల్లల్ని ఇళ్ళకి తీసుకెళ్లి పిల్లల్ని నమ్మటం ఇలాంటివైనా జరిగినాయా అన్న విషయం పైన మాట్లాడుతున్నారు. కానీ విచిత్రంగా మళ్ళీ ఏమైంది, ఒక డాగ్ మళ్ళీ ఆ కుక్క రీఎంట్రీ ఇచ్చింది. అది అసలు తిన్నట్లేదు, చాలా సన్నగా ఉంది. ఇది కాకుండా కుక్కకు కూడా GPS ట్రాకర్ పెట్టి అది ఎక్కడికి వెళ్తుందని చూస్తుంటే ఇంటి దగ్గర తిరుగుతూ ఉంది. కానీ 1 hour బ్యాక్ మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆఖరికి అంటే ఇప్పుడు 8వ రోజు అండి, 8వ రోజు పిల్ల పరిస్థితి ఎలా ఉందని ఆలోచిస్తున్నాం కదా, అలాగే 8 days నుంచి కుక్కకు ఫుడ్ కూడా లేదు. ఫుడ్ లేకో చోక్ అయిపోయి కుక్క కూడా చచ్చిపోయింది. చివరికి తీసుకెళ్ళటానికి ఈ రోజు ఒక్క ఆస్కారం ఉన్న కుక్క కూడా చనిపోయింది. పోలీస్ డాగ్ స్క్వాడ్ కూడా ఆఖరికి ఆ కుక్క వాసన పట్టుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్దామంటే వీళ్ళు ఎత్తుకునే ఎవరితోనే అయిపోతుంది డాగ్ స్క్వాడ్ కూడా. సో ఆల్ ఆడ్స్ ని బీట్ చేసుకుంటూ ఈ కేసు ఒక సెన్సేషన్ అయిపోయింది. ఏమైపోయిందా 2.5 సంవత్సరాల పిల్ల? ఈరోజు చాలా మంది రాసేస్తున్నారు అరగంటలో వస్తుంది, జ్యోతిష్యులు చెప్పారు, లేకపోతే ఇంకేదో చేశారు, చేతబడులు ఎక్కువ ఉంటాయి తునిలో, అలాంటి వాళ్ళు ఏమైనా చేశారా, చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎవరికి నచ్చని తమ్మాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈరోజు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. 2.5 సంవత్సరాల పాప, వాళ్ళ కుటుంబం పడుతున్న ఒక ఆవేదన, మీకు పక్కన ఫోటో వస్తుంది, ఎవరైనా తుని దగ్గర పిల్లని చూసినా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. అంతే తప్ప స్పెక్యులేటివ్ వ్యూస్ కోసం మనం గనక చిన్న పిల్లల విషయాల్లో కూడా అమ్మేసుకుంటే ఇది చాలా తప్పు. ఎవరో జాతకాలు గవ్వలు వేయటండి. పోలీస్ స్క్వాడ్ మొత్తం అక్కడ దిగి పనిచేస్తున్నా 8వ రోజు వచ్చినా కూడా ఈ రోజు ఆ పిల్లకి ఆచూకీ రాలా. ఏమైంది ఆ పిల్ల? ఇది పెద్ద మిస్టరీ. సో ఈ కేసులో ఏ అప్డేట్ వచ్చినా మీకు ఖచ్చితంగా ఇంకో వీడియో నేను చేసి తీరుతాను. లెట్ us ఆల్ బి రెస్పాన్సిబుల్. ఈ పిల్ల ఆచూకీ తెలిసినా కూడా ఎవరన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.